ఎమ్మెల్సీ ఓటు వేయడానికి వెళ్లే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఓటును ఏ విధంగా వేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఓటుకు వెళ్ళేటప్పుడు మనం క్రింది వాటిలో ఏదో ఒక ఫోటో గుర్తింపు కార్డు పోలింగ్ బూత్కు తప్పక తీసుకువెళ్ళాలండి. ఏటా గుర్తింపు కార్డులు అనేది చూద్దాం. అందులో ప్రధానంగా ఓటర్ గుర్తింపు కార్డు, అలాగే ఆధార్ కార్డు, ఇందులో ఏదైనా ఒకటి తీసుకెళ్తే సరిపోతుంది. అలాగే మరికొన్ని ఫోటో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఫోటో ఉన్న రేషన్ కార్డు కానీ, అలాగే పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డు కానీ, అలాగే డిపార్ట్మెంట్ గుర్తింపు కార్డు కానీ, ఫోటోలో ఉన్న పెన్షన్ డాక్యుమెంట్ కానీ, ఇలా ఏదైనా ఒకటి మనం ఓటు వేయడానికి తీసుకువెళ్ళవచ్చండి. ఫోటో ఉన్న వికలాంగుల సర్టిఫికెట్ కానీ, ఫోటో ఉన్న పట్టాదారు పాస్బుక్ కానీ, ఫోటో ఉన్న బ్యాంక్ ఏటీఎం కార్డు కానీ, ఆస్తులకు సంబంధించిన రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అయినా సరే ఏదైనా ఇలా ఫోటో గుర్తింపు కార్డు అనివార్యమండి. మరి ఓటుకి వెళ్ళిన తర్వాత అక్కడ మనం హౌ టు ఓటుని ఏ విధంగా వేయాలి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎటువంటి ప్రాధాన్యత క్రమాన్ని అనుసరించాలో చూద్దాం. మరి ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు ఎలా వేయాలి, ఎటువంటి నియమాలను పాటించాలి అనేది చూద్దాం. సాధారణ ఎన్నికల మాదిరిగా కాకుండా ఈ ఎన్నికలకు బ్యాలెట్ పత్రాలను వినియోగిస్తారు. ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి ఎన్నికకు గులాబీ, పింక్ రంగు బ్యాలెట్ పత్రాలను వినియోగించనున్నారండి. సాధారణ ఎన్నికల్లో ఓటు వేసే విధానానికి, అలాగే శాసన మండలి ఎన్నికల్లో ఓటు వేసే విధానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే ముందు సూచనలు తప్పనిసరిగా పాటించాలి, లేకుంటే ఓటు చెల్లుబాటు కాకుండా పోయే ప్రమాదం కూడా ఉంది. మొదటి ప్రాధాన్యత క్రమం ఇవ్వదలిచిన అభ్యర్థి పేరుకు ఎదురుగా ఉన్న గడిలో 1 సంఖ్యను వేయాలి. ఏ అభ్యర్థినైతే మీరు బలపరుస్తున్నారో ఆ అభ్యర్థికి ఎదురుగా 1 అనే సంఖ్యను వేయవలసి ఉంటుంది. ఒకరికి 1 గుర్తించిన తర్వాత మీకు ఇష్టమైతే మిగిలిన వారికి 2, 3, 4 ప్రాధాన్యతలను గుర్తించవచ్చు, లేకపోతే 1 వేసి వదిలేయవచ్చు కూడా. ప్రాధాన్యత క్రమంలో ఓటు వేసేటప్పుడు నంబర్లను 1తో మొదలుపెట్టి వరుస క్రమంలోని అంకెలను మాత్రమే వేయాలి. మధ్యలో ఉండి ఏదైనా అంకెను వదిలివేయరాదు. వదిలివేస్తే ఆ ఓటు చెల్లదు. ఒకరికి మాత్రమే 1 గుర్తించాలి. ఎక్కువ మందికి 1 గుర్తిస్తే ఆ ఓటు చెల్లదు. అలాగే ఒక అంకె ఒకసారి మాత్రమే ఉపయోగించాలి. ఏ అంకెనా అవ్వచ్చు. ఆ వరుస క్రమాన్ని అనుసరించి ప్రతి ఒక అంకె వదలకుండా ప్రతి అంకెను లైన్గా వేయవలసి ఉంటుంది. అంకెలు మాత్రమే వేయాలి కానీ అక్షరాలు రాయకూడదు, రోమన్ అంకెలు కూడా వేయకూడదు. అలాగే 1, 2, 3 అటువంటి అంకెలను కాకుండా టిక్ మార్క్ కానీ క్రాస్ మార్క్ కానీ ఇటువంటి ఇతర గుర్తులేవి కూడా పెట్టరాదు అండి. ఓటుకు పోలింగ్ ఆఫీసర్ ఇచ్చిన స్కెచ్ పెన్ను మాత్రమే వాడవలసి ఉంటుంది. మన దగ్గర ఉన్న పెన్నును ఉపయోగించరాదు అండి. ఒకవేళ ఓటరు తమకు అభ్యర్థి ఎవరూ నచ్చకపోతే నోటా అనే ఐచ్ఛికాన్ని ఎంచుకుంటే దానికోసం నిర్దేశించిన ప్రదేశంలో అభ్యర్థులకు ఇవ్వదలుచుకున్న విధంగా ప్రాధాన్య సంఖ్యను అంతర్జాతీయ ప్రామాణిక భారతీయ అంకెల ద్వారా సూచించవచ్చు అండి. మరి ఓటు ఎలా వేయాలో తెలుసుకున్నాం. మరి ఓటు ఎలా వేయకూడదో కూడా తెలుసుకుందాం. మరి ఓటు ఎలా వేయకూడదు, అలా వేస్తే ఓటు రద్దవుతుందనేది గమనించండి. ప్రధానంగా ఓటరు ఒకే సంఖ్యను ఒక అభ్యర్థి కంటే ఎక్కువ మందికి రాయకూడదండి. అలా వేస్తే ఆ ఓటు చెల్లదు. బ్యాలెట్ పేపర్పై ఇంటి పేరు కానీ ఇతర పదాలు కానీ సంతకాలు కానీ పొడి అక్షరాలు కానీ రాయకూడదండి.
వేలి ముద్రలు కూడా వేయకూడదు. ఆ విధంగా రాసేటువంటి ఆ బ్యాలెట్ పత్రం చెల్లుబాటు కాదు. కాబట్టి బ్యాలెట్ పత్రంపై ఎటువంటి రాతలు కూడా రాయకూడదు. ఎంపిక వరుసను అంకెల్లో మాత్రమే, అంటే 1, 2, 3 ఎట్సెట్రా అని సూచించాలి. 1, 2, 3 అని అక్షరాల్లో రాయకూడదు అండి. అభ్యర్థి పేరుకు ఎదురుగా ఒప్పు గుర్తు కానీ తప్పు గుర్తు కానీ అలా వేస్తే ఆ బ్యాలెట్ చెల్లదు అండి. అటువంటి గుర్తులు ఏవి కూడా వేయకూడదు అండి. ఒక అభ్యర్థికి 1 కంటే ఎక్కువ అంకెలను సూచిస్తే కూడా ఆ ఓటు అనేది చెల్లదు అండి. ఒక అభ్యర్థికి 1 అంకె మాత్రమే వేయవలసి ఉంటుంది. అభ్యర్థికి ఎదురుగా ఉన్న గడిలో మాత్రమే ప్రాధాన్య అంకెను వేయవలసి ఉంటుంది. 2 గడుల మధ్యలో ఉన్న గీతపై నంబర్ అనేది వేయకూడదండి. ఇటువంటి సూచనలను పాటించి మంచి అభ్యర్థిని, మన ఉపాధ్యాయ సమాజానికి ఉపయోగపడే అభ్యర్థిని ఓటు వేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ తెలియడం కోసం షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.